చాలా చక్కగా ఉందండి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన. రైతు భరోసా కానివ్వండి, మరియు మన మహిళలకు అందరికీ గ్యాస్, ఉచిత గ్యాస్ కానివ్వండి, మనకు గ్యాస్ 500కి, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, చాలా చక్కగా ఉందండి. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా ఉందని చెప్పవచ్చును. రైతు రుణమాఫీ అయిందండి. రైతు రుణమాఫీ అయింది. ఇంకా కూడా కొంతమందికి చేస్తారని కూడా హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 15,000 రూపాయలు కూడా రైతు భరోసాకి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నారు. అవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. చాలా చక్కగా ఉందండి. ఈ యొక్క బస్సు ఉచిత పథకం మాత్రము చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి మహిళకు ఈ రోజులలో ఛార్జీల్లో కూడా లేని మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడము చాలా మంచి పథకంగా అందరూ భావిస్తున్నారు. ఈ పథకము చాలా మహిళలకు మాత్రము అనుగుణంగా ఉందని నేను చెప్తున్నాను. వస్తుందండి. ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో కరెంటు బిల్లు కట్టుకొని వాళ్ళు కూడా ఈ రోజున ఒక విద్యుత్ మీటరు ఫిట్ చేయించున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతి ఇంటికి విద్యుత్ 200 యూనిట్ల లోపు కాల్చిన వారికి అందరికీ ఫ్రీగా సదుపాయం కల్పించినారు. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మంచిగా పనిచేస్తున్నది. వస్తుందండి. గ్యాస్ ప్రతి ఒక్క మహిళకు ఖచ్చితంగా ఇప్పుడు గ్యాస్ మనం వేయించుకునేటప్పుడు మొత్తం అమౌంట్ కట్టినప్పటికీ వారి అకౌంట్లలో 500 రూపాయల వాళ్ళకి పడుతున్నాయి అమౌంట్ బ్యాంకులో. హైడ్రా గురించి చెప్పాలనుకుంటే హైదరాబాద్లో జరుగుతుందండి. అది అందుకు మంచిదే, కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎన్నో అపోహలు సృష్టిస్తున్నారు. కానీ అది చాలా తప్పు. ఇప్పుడు చెరువులు నదులు మునిగి చాలామంది ప్రాణాలకు హాని జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వము ఇప్పుడు హైడ్రా గురించి అట్లా చేయడమే కరెక్ట్ పద్ధతి అని మేము చెప్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.